Good morning, everyone. Today's our topic is indefinite pronouns. Indefinite pronouns ని ఎలా యూజ్ చేయాలనేది నేర్చుకుందాము. Indefinite pronouns everyone, someone, anyone, no one ఈ విధంగా indefinite pronouns అనేవి ఉంటాయి మనకి. సో దే రిఫర్ టు నాన్ స్పెసిఫిక్ పీపుల్ ఆర్ థింగ్స్. నాన్ స్పెసిఫిక్ అంటే స్పెసిఫిక్ కదన్నమాట పీపుల్ అనేవాళ్ళు. సో స్పెసిఫిక్ అంటే వీ నో దెమ్ ఎగ్జాక్ట్లీ విత్ ద నేమ్స్, బట్ హియర్ వీ డు నాట్ నో హూ దే ఆర్ ఎగ్జాక్ట్లీ. సో ఈ విధంగా ఎవ్రీవన్ అంటే అందరూ, సమ్వన్ అంటే ఎవరో ఒకళ్ళు, నాన్ స్పెసిఫిక్ కదా, స్పెసిఫిక్ నాన్ స్పెసిఫిక్, అందుకే నాన్ స్పెసిఫిక్ తెలియదు కాబట్టి. సో పీపుల్ ఆర్ థింగ్స్ యాక్టింగ్ యాజ్ ఎ సింగులర్ సబ్జెక్ట్ రిక్వైరింగ్ సింగులర్ వర్బ్. అంటే సింగులర్ సబ్జెక్ట్ ఉంటుంది, అలాగే సింగులర్ వర్బ్స్ కూడా యూజ్ చేస్తాం దీంట్లో. సబ్జెక్ట్ సింగులర్ అవుతుంది, వర్బ్ కూడా సింగులరే అవుతుంది అనమాట. సో ఇండెఫినిట్ ప్రొనౌన్స్. నౌ లెట్ us see how many indefinite pronouns are there and what are they. Now let us see the number of indefinite pronouns. First, everyone, someone, anyone, no one. Everyone, someone, anyone, no one. Next, everybody, somebody, anybody, nobody. Everybody, somebody, anybody, nobody. Next, everything, something, anything, nothing. Everything, something, anything, అండ్ నథింగ్. దీన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ, సమ్, ఎనీ, నో. ఎవ్రీ, సమ్, ఎనీ, నో. ప్రతి చోట ఎవ్రీ, సమ్, ఎనీ, నో, ఎవ్రీ, సమ్, ఎనీ, నో, ఎవ్రీ, సమ్, ఎనీ, నో అని మాత్రమే ఉందన్నమాట. దానికి మనం ఏం యాడ్ చేసామంటే వన్ బాడీ థింగ్, ఎనీ వన్, బి బాడీ బై బాడీ, టే చేంజ్ థింగ్. సో ఎవ్రీకి వన్, సమ్కి వన్, ఎనీకి వన్, నోకి వన్. అదే ఎవ్రీకి మళ్ళీ బాడీ, అదే సమ్కి మళ్ళీ బాడీ, అదే ఎనీకి బాడీ, అదే నోకి బాడీ. నెక్స్ట్ ఎవ్రీకి థింగ్ యాడ్ చేసాము, సమ్కి థింగ్ యాడ్ చేసాము, ఎనీకి థింగ్ యాడ్ చేసాము, నోకి థింగ్ యాడ్ చేసాము అనమాట. ఈ విధంగా ఇట్ ఈస్ వెరీ ఈజీ టు లెర్న్ అండ్ రిమెంబర్. ఇట్ ఈస్ నాట్ దాట్ డిఫికల్ట్. దీస్ ఆర్ నాట్ 12 different words. These are one single word using a different suffixes. వన్ ఓన్లీ, ఎవ్రీ, సమ్, ఎనీ, నో, ఇవే అన్నీ ఉన్నాయి. దానికి వన్, సో వన్ థింగ్, బాడీ, ఇవి మనం యాడ్ చేసాం అనమాట. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ నౌ. సో ఇట్ ఈస్ నౌ యూ విల్ బీ ఏబుల్ టు రిమెంబర్ ఈజీలీ. ఎవ్రీ వన్, సమ్ వన్, ఎనీ వన్, నో వన్, ఎవ్రీబడి, సంబడి, ఎనీబడి, నో బడి, ఎవ్రీథింగ్, సంథింగ్, ఎనీథింగ్, నథింగ్. సో ఈ విధంగా మీరు ఈజీగా గుర్తుంచుకోవచ్చు. నౌ లెట్ us see a few examples. ఎవ్రీ వన్, ఎవ్రీబడి అంటే ఆల్ పీపుల్. ఎవ్రీ వన్, ఎవ్రీబడి. ఎవ్రీ వన్ అంటే ప్రతి ఒక్కరు, ఎవ్రీబడి అన్న కానీ ప్రతి ఒక్కరు, అందరూ, ఆల్ పీపుల్. సో ఎవ్రీ వన్ ఎంజాయ్స్ ద వీకెండ్. ఎవ్రీ వన్ ఎంజాయ్స్, సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ప్రజెంట్లో షీ ఎంజాయ్స్ ద వీకెండ్. షీ తీసుకుంటే సింగులర్ కాబట్టి V1కి ఎస్ యాడ్ చేస్తాము. అలాగే ఇక్కడ ఎవ్రీ వన్ సింగులర్ అవుతుంది కాబట్టి, సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి ఎంజాయ్కి ఎస్ యాడ్ అవుతుంది. ఎవ్రీ వన్ ఎంజాయ్స్ ద వీకెండ్. నెక్స్ట్ ఎవ్రీ వన్ ప్లేస్లో ఎవ్రీబడి పెడుతున్నాం. ఎవ్రీబడి లవ్స్ ఏ సన్నీ డే. ఎవ్రీబడి కూడా సింగులర్ అనమాట. సో ఎవ్రీబడి ప్లేస్లో షీ పెడితే షీ లవ్స్ ఏ సన్నీ డే. సో సరిపోయింది కదా. సో ఎవ్రీబడి లవ్స్ ఏ సన్నీ డే. నెక్స్ట్ ఎవ్రీ వన్ అరైవ్స్ ఆన్ టైమ్. ఎవ్రీ వన్ అరైవ్స్ ఆన్ టైమ్. అదే ఎవ్రీ వన్ ప్లేస్లో షీ పెట్టిన మళ్ళీ షీ అరైవ్స్ ఆన్ టైమ్, సింపుల్ ప్రజెంట్. సరిపోయింది కదా. సో ఆ విధంగా మనకి ఎవ్రీ వన్, ఎవ్రీబడి, నో వన్ అనేది సబ్జెక్ట్గా వాడుతున్నాము. అలాగే సబ్జెక్ట్ ఎలాంటి సబ్జెక్ట్ అంటే సింగులరా ప్లూరలా అంటే సింగులర్ సబ్జెక్ట్గా వాడుతున్నాము. దానికి మనకి ప్రూఫ్ ఏంటంటే ఎగ్జాంపుల్, వర్బ్లో ఎస్కి, వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ ఆడవాలి కదా, ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్ ఇన్ ద సింపుల్ ప్రజెంట్. సో కాబట్టి మనకి ఎంజాయ్కి ఎంజాయ్స్, లవ్కి లవ్స్, అరైవ్కి అరైవ్స్ అని ఎస్ యాడ్ అయిందనమాట ఎట్ ది ఎండ్. సో ఎవ్రీ వన్ ఎంజాయ్స్ ద వీకెండ్, ఎవ్రీబడి లవ్స్ ద సన్నీ డే, ఎవ్రీ వన్ అరైవ్స్ ఆన్ టైమ్. సో సబ్జెక్ట్ ఈ సింగులర్ అండ్ వర్బ్ కూడా సింగులర్, దానికి తగ్గట్టుగానే వర్బ్ కూడా ఉంటుంది. సో ఆబ్జెక్ట్ అనేది బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అనే దాన్ని తీసుకుంటాము. నెక్స్ట్ సమ్ వన్, సంబడి. ఎవ్రీ వన్, ఎవ్రీబడి అంటే ఆల్ పీపుల్ కదా. సమ్ వన్, సంబడి అంటే అన్ అన్స్పెసిఫైడ్ పర్సన్. సమ్ వన్, సంబడి, సమ్ వన్ ఎవరో ఒకళ్ళు, సంబడి ఎవరో ఒకళ్ళు. సమ్ వన్ ఎవరో ఒకళ్ళు మాత్రమే అంటున్నాను అనమాట. సమ్ ఎవరో ఒకళ్ళు, సంబడి ఎవరో ఒకళ్ళు. సో అన్స్పెసిఫైడ్ పర్సన్. నేమ్ కూడా లేదు ఇక్కడ. నేమ్ ఉంటే స్పెసిఫైడ్ పర్సన్, నేమ్ లేదు కాబట్టి అన్స్పెసిఫైడ్. అలాగే సమ్ వన్, సంబడి అంటే సింగులర్ మాత్రమే అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ వన్ కాల్స్ మీ ఎవ్రీ మార్నింగ్. సమ్ వన్ కాల్స్ మీ ఎవ్రీ మార్నింగ్. సమ్ వన్ ప్లేస్లో షీ పెట్టండి, లేదంటే రాధా పెట్టండి. రాధా కాల్స్ మీ ఎవ్రీ మార్నింగ్.
సో సరిపోయింది కదా సింపుల్ ప్రజెంట్. సంబడి ప్లేస్ ది పియానో ఇన్ దట్ హౌస్. ఆ సంబడి ప్లేస్లో మనం రాధా ప్లేస్ చేయండి. రాధా ప్లేస్ ద పియానో ఇన్ దట్ హౌస్. సో రాధా ప్లేస్ ద పియానో ఇన్ దట్ హౌస్. సరిపోయింది కదా సింపుల్ ప్రజెంట్. సింగులర్ కాబట్టి ప్లేకి ఎస్ యాడ్ అయింది. సమ్ వన్ నోస్ ది ఆన్సర్. సమ్ వన్ నోస్ ది ఆన్సర్. అదే సమ్ వన్ ప్లేస్లో ఇప్పుడు రాధా పెట్టండి. రాధా నోస్ ది ఆన్సర్. రాధా సింగులర్ కాబట్టి నోకి ఎస్ యాడ్ అయింది. నోస్ ది ఆన్సర్ సింపుల్ ప్రజెంట్. సరిపోయింది కదా. సో ఇక్కడ సమ్ వన్ సంబడి సమ్ వన్ సంబడి కూడా మనం ఎలా తీసుకున్నామంటే సింగులర్ సబ్జెక్ట్గానే తీసుకున్నాం. దానికి తగ్గట్టుగా వర్బ్ అనేది క్రియేట్ చేసామన్నమాట. వర్బ్కి ఎస్ కానీ ఆడవాలి కాబట్టి సింపుల్ ప్రజెంట్లో ఇక్కడ మనము వర్బ్కి ఎస్ యాడ్ చేసాము. సో సమ్ వన్ సంబడి ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ సబ్జెక్ట్ అండ్ దట్ సబ్జెక్ట్ ఈజ్ నాట్ ప్లూరల్. సింగులర్గా వాడాము, సింగులర్గా యూజ్ చేయబడింది. దానికి తగ్గట్టుగానే వర్బ్ కూడా క్రియేట్ చేయబడింది. హోప్ ఇట్ ఈస్ క్లియర్ నౌ. Now let us see about anyone and anybody. anyone and anybody. anyone anybody వచ్చేసి ఎనీ పర్సన్. ఆఫెన్ ఇన్ క్వశ్చన్స్లో నెగిటివ్స్లో ఎక్కువ వస్తుంది అన్నమాట. ఎనీవన్ అంటే ఎవరో ఒకళ్ళు, ఎనీబడి అంటే ఎవరో ఒకళ్ళు, ఎనీ పర్సన్ ఎవరైనా ఒకళ్ళు అని చెప్పేసి. డస్ ఎనీవన్ నీడ్ ఏ పెన్సిల్. డస్ ఎనీవన్ నీడ్ ఏ పెన్సిల్. ఎవరికైనా పెన్సిల్ కావాలా. ఈ విధంగా డస్ ఎనీవన్ నీడ్ ఏ పెన్సిల్. నా ఈ ఎనీవన్ ప్లేస్లో షీ పెట్టండి, లేదంటే రాధా పెట్టండి. డస్ రాధా నీడ్ ఏ పెన్సిల్. సో డస్ రాధా నీడ్ ఏ పెన్సిల్ సెంటెన్స్ సరిపోయింది కదా. డస్ రాధా పక్కన నీడ్ వెర్బ్ ఉంది కదా, వెర్బ్కి ఎస్ కానీ ఆడవలేదు కదా అంటారేమో. ఇక్కడ డస్ క్వశ్చన్ ఫామ్లో డస్కి డిఓఈఎస్ ఆల్రెడీ ఈఎస్ ఉందన్నమాట అక్కడ. కాబట్టి ఇక్కడ V1 అలాగే ఉంటుంది బేస్ ఫామ్. ఇక్కడ V1కి ఎస్ యాడ్ అవ్వదు, ఎందుకంటే డస్లో ఆల్రెడీ ఈఎస్ ఉంది. ఎస్ కానీ యాడ్ అవ్వాలి కదా, డస్లో ఈఎస్ యాడ్ అయింది. సో డస్ ఎనీవన్ డస్ రాధా నీడ్ ఏ పెన్సిల్. సో కరెక్ట్, అది కరెక్ట్, గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్ అనమాట. సో ఎనీబడి అండర్స్టాండ్స్ దిస్ సింపుల్ రూల్. ఎనీబడి మరలా సింగులర్ వస్తుంది. ఎనీబడి ప్లేస్లో రాధా ప్లేస్ చేస్తే రాధా అండర్స్టాండ్స్ దిస్ సింపుల్ రూల్. రాధా సింగులర్, అండర్స్టాండ్కి ఎస్ కానీ యాడ్ అవ్వాలి కదా V1కి. సో ఎస్ యాడ్ అయింది. రాధా అండర్స్టాండ్స్ దిస్ సింపుల్ రూల్. క్లియర్. సో ఇక్కడ ఎనీబడి అనేది కూడా మనము సింగులర్ సబ్జెక్ట్గా యూజ్ చేసాము. నెక్స్ట్ ఎనీవన్ ఎంజాయ్స్ ఎ ఫ్రీ లంచ్. ఎనీవన్ ఎంజాయ్స్ ఎ ఫ్రీ లంచ్. ఎవరైనా సరే ఫ్రీ లంచ్ అంటే ఎంజాయ్ చేస్తారు కదా. సో రాధా ఎంజాయ్స్ ఎ ఫ్రీ లంచ్. సో రాధా సింగులర్ కాబట్టి ఎంజాయ్కి ఎస్ కానీ అడవాలి కదా, ఎస్ యాడ్ అయింది. రాధా ఎంజాయ్స్ ఎ ఫ్రీ లంచ్. ఈ విధంగా మనకి ఈ యొక్క సబ్జెక్ట్ అనేది సింగులర్గానే యూజ్ చేసాం. దానికి తగ్గట్టుగా వర్బ్ని కూడా తీసుకున్నాం అన్నమాట సింపుల్ ప్రజెంట్లో. క్లియర్. సో ఎనీవన్ ఎనీబడి కూడా మనము ఎలా వాడామంటే సింగులర్ సబ్జెక్ట్గా తీసుకున్నాము, సింగులర్ సబ్జెక్ట్గానే యూజ్ చేసాము. నౌ లెట్ us see no one nobody. No one nobody. No one అంటే ఎవరు లేరు, జీరో. నోబడి అన్నా కూడా ఎవరు లేరు, జీరో. అంటే జీరో పీపుల్ అనమాట. నోబడి ఎవరు లేరు, నో వన్ ఎవరు లేరు అని చెప్పేసి. సో నో వన్ నోస్ హిజ్ నేమ్. నో వన్ నోస్ హిజ్ నేమ్. ఎవరికి తన పేరు తెలియదు. నోబడి వాక్స్ టు వర్క్. నోబడి వాక్స్ టు వర్క్. ఎవరు పనిచేయడానికి నడవరు. నో వన్ లైక్స్ కోల్డ్ కాఫీ. కోల్డ్ కాఫీ ఎవరైనా ఇష్టపడతారా? నో వన్ లైక్స్ కోల్డ్ కాఫీ. కోల్డ్ కాఫీని ఎవరు ఇష్టపడరు. ఇప్పుడు నో వన్ ప్లేస్లో సింగులర్ సబ్జెక్ట్ ప్లేస్ చేయండి. రాధా నోస్ హిజ్ నేమ్. సరిపోయింది కదా, కరెక్ట్. రాధా సింగులర్, నోకి ఎస్ యాడ్ అయింది సింగులర్ కాబట్టి. రాధా నోస్ హిజ్ నేమ్ ఎగ్జాక్ట్గా సెట్ అయింది కదా. సో సింపుల్ ప్రజెంట్లో నోబడి వాక్స్ టు వర్క్. రాధా వాక్స్ టు వర్క్. రాధా పనిచేయడానికి నడుస్తుంది. కానీ ఇక్కడ నోబడి వాక్స్ టు వర్క్ అంటే ఎవరు నడవట్లేదు అని చెప్పేసి నెగిటివ్. సరిపోయింది కదా. నో వన్ లైక్స్ కోల్డ్ కాఫీ. ఎవరికి ఇష్టం లేదు కోల్డ్ కాఫీ. నో వన్ ప్లేస్లో రాధా పెడితే రాధా లైక్స్ కోల్డ్ కాఫీ. రాధాకి కోల్డ్ కాఫీ అంటే ఇష్టమని. సో ఇక్కడ సబ్జెక్ట్ మార్చితే నో వన్ ప్లేస్లో సబ్జెక్ట్ తీసుకుంటే మనకి సరిపోయింది, రైట్. సో రాధా నోస్ హిజ్ నేమ్. రాధా వాక్స్ టు వర్క్. రాధా లైక్స్ కోల్డ్ కాఫీ. నో వన్ నోస్ హిజ్ నేమ్ ఎవరికి తెలియదు. నోబడి వాక్స్ టు వర్క్ ఎవరు నడవట్లేదు పనిచేయడానికి. నో వన్ లైక్స్ కోల్డ్ కాఫీ ఎవరికి కోల్డ్ కాఫీ అంటే ఇష్టం లేదు. సో ఈ విధంగా నో వన్ నోబడి కూడా సబ్జెక్ట్గా యూజ్ చేస్తున్నాము. అలాగే ఎలాంటి సబ్జెక్ట్ అంటే సింగులర్ సబ్జెక్ట్గా యూజ్ చేస్తున్నాము, నాట్ ప్లూరల్. నెక్స్ట్ లెట్ us see ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీథింగ్, మొత్తం అంతా, ఆల్ థింగ్స్, ప్రతిదీ అని చెప్పేసి. ఎవ్రీథింగ్ అంటే ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, ఇంక్లూడింగ్ ఆల్ అనమాట. ప్రతిదీ అక్కడ ఏమైతే ఉన్నాయో అన్నిటిని ఇంక్లూడ్ చేస్తాము, అప్పుడు మనకి ఎవ్రీథింగ్ అని కూడా వస్తుంది అనమాట. ఎవ్రీథింగ్. సో నా ఎగ్జాంపుల్ చూద్దాం. ఎవ్రీథింగ్ లుక్స్ పర్ఫెక్ట్ టుడే. ఎవ్రీథింగ్ లుక్స్ పర్ఫెక్ట్ టుడే. ఎవ్రీథింగ్ అనేది సింగులరే, ప్లూరల్ కాదు. ఎగ్జాంపుల్, ఎవ్రీథింగ్ ప్లేస్లో రాధా లుక్స్ పర్ఫెక్ట్ టుడే.
రాధా చాలా చక్కగా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది ఈరోజు. సరిపోయింది కదా సబ్జెక్టు. ఎవ్రీథింగ్ కాస్ట్స్ మోర్ న్యూ. ఎవ్రీథింగ్ కాస్ట్స్ మోర్ న్యూ, ప్రతిదీ కూడా చాలా కొత్తగా ఉంది. సో రమేష్ కాస్ట్స్ మోర్ న్యూ. ఓకే, అంటే సెంటెన్స్ కన్స్ట్రక్షన్కి మనము గ్రామటికల్ అండర్స్టాండింగ్కి సబ్జెక్ట్ ప్లేస్ చేస్తున్నాను ఇక్కడ. సో రమేష్ కాస్ట్స్ మోర్ న్యూ. సో సెంటెన్స్ అయితే క్లియర్ కదా, రమేష్ సింగులర్ కాబట్టి కాస్ట్స్ V1కి బేస్ ఫామ్కి ఎస్ యాడ్ అయింది. నెక్స్ట్ ఎవ్రీథింగ్ టేస్ట్స్ బెటర్ విత్ చీజ్. ప్రతిదీ కూడా చీజ్ తోటి చాలా బెటర్గా ఉంటుంది. ఎవ్రీథింగ్ టేస్ట్స్ బెటర్ విత్ చీజ్. ఇప్పుడు ఎవ్రీథింగ్ టేస్ట్ కదా, టేస్ట్లో చపాతీ పెట్టండి. చపాతీ టేస్ట్స్ బెటర్ విత్ చీజ్. అఫ్ కోర్స్ వీ డోంట్ ఈట్ విత్ బటర్ అండ్ చీజ్ విత్ బెటర్ విత్ చీజ్. Of course, only for example, for the sake of example, chapati tastes better with cheese. సో ఇక్కడ కూడా మనం ఏమడం సింగులర్ వాడామన్నమాట. సరిపోయింది కదా. సో దేర్ ఫోర్ నౌ ఎవ్రీథింగ్ అనేది సింగులర్గా వాడాము సబ్జెక్ట్గా. సో ఎవ్రీథింగ్ లుక్స్ పర్ఫెక్ట్ టుడే, ఎవ్రీథింగ్ కాస్ట్స్ మోర్ న్యూ, ఎవ్రీథింగ్ టేస్ట్స్ బెటర్ విత్ చీజ్. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ నౌ. నెక్స్ట్ సంథింగ్ చూడండి, అన్స్పెసిఫైడ్ థింగ్. సంథింగ్ అంటే అన్స్పెసిఫైడ్ థింగ్. ఇప్పుడు ఎవ్రీథింగ్ అన్నా అన్స్పెసిఫైడే, ఆల్ థింగ్స్ అని. కాకపోతే ఇక్కడ సంథింగ్ అన్నా అన్స్పెసిఫైడే, ఆల్ అన్స్పెసిఫైడ్ లైక్ ఎవ్రీథింగ్, బికాస్ స్పెసిఫిక్ నేమ్ అనేది మనం తీసుకోవట్లే ఇక్కడ. సో నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ చూస్తే సంథింగ్ స్మెల్స్ డెలీషియస్. సో ఇక్కడ లడ్డూ స్మెల్స్ డెలీషియస్. లడ్డూ సింగులర్ కదా, స్మెల్స్ సరిపోయింది కదా సింపుల్ ప్రజెంట్లో. నెక్స్ట్ సంథింగ్ హ్యాపెన్స్ హియర్ ఎవ్రీ ఇయర్. ఇక్కడ ప్రతి సంవత్సరం ఏదో జరుగుతూ ఉంటుంది. సంథింగ్ హ్యాపెన్స్ హియర్ ఎవ్రీ ఇయర్. ఫెస్టివల్ హ్యాపెన్స్. ఫెస్టివల్ టేక్స్ ప్లేస్ అనొచ్చు. ఓకే, ఫెస్టివల్ టేక్స్ ప్లేస్ హియర్ ఎవ్రీ ఇయర్. ఫెస్టివల్ తీసుకుంటే టేక్స్ TAKES ఎస్ అవుతుంది కదా, ఆ విధంగా. సంథింగ్ సీమ్స్ రాంగ్ విత్ దిస్ మిషన్. సీమ్స్ SEEMS. ఇక్కడ కూడా మనము సింగులర్ వాడాము, వెర్బ్కి ఎస్ యాడ్ అయిందనమాట. సంథింగ్ అనేది ఇక్కడ కూడా మనము సబ్జెక్ట్గా సింగులర్ సబ్జెక్ట్గానే వాడాము. సో సంథింగ్ అనేది కూడా మనం ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్గా వాడి వెర్బ్కి ఎస్ కానీ యాడ్ చేసాము. ఓకే, సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అగైన్. సో ఎవ్రీథింగ్ అండ్ సంథింగ్ సింగులర్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ కూడా ఎస్ కానీ ES కానీ తీసుకుందనమాట. నెక్స్ట్ విల్ సే ఎనీథింగ్, నథింగ్. ఎనీథింగ్ అంటే ఎనీథింగ్ ఆఫెన్ ఇన్ క్వశ్చన్స్ నెగిటివ్స్లో కానీ క్వశ్చన్స్లో కానీ ఎక్కువ వస్తుంది అనమాట ఇది ఎనీథింగ్ అనేది. ఎనీథింగ్ అంటే ఏదైనా కానీ ఎనీథింగ్ వర్క్స్ ఫర్ మీ. ఏదైనా నా కోసం పనిచేస్తుంది అని చెప్పేసి. సో ఇక్కడ మనము సింగులర్ నౌన్ తీసుకుంటే ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ రాణి వర్క్స్ ఫర్ మీ. రాణి తీసుకున్నాను, వర్క్ అనే దానికి ఎస్ యాడ్ అయింది. కరెక్టే కదా, రాణి వర్క్స్ ఫర్ మీ సెంటెన్స్ ఫార్ములేషన్ కరెక్టే కదా. సో ఇక్కడ ఎనీథింగ్ తీసుకున్నాను, ఎనీథింగ్ వర్క్స్ ఫర్ మీ అంటే రాణి ఎలా అయితే సింగులర్గా వాడానో ఇక్కడ ఎనీథింగ్ని కూడా సింగులర్గానే యూజ్ చేశాను. నెక్స్ట్ డస్ ఎనీథింగ్ స్కేర్ యూ. ఇక్కడ స్కేర్స్ అనట్లేదు, స్కేర్ యూ అంటున్నాను. ఎనీథింగ్ మరి ఎస్ కానీ యాడ్ అవ్వాలి కదా. స్కేర్కి ఎందుకు యాడ్ చేయలేదు ఎస్ అంటే ఇక్కడ మనకి వర్బ్లో క్వశ్చన్లో డూ వర్బ్కి ES యాడ్ చేసాం. ఆల్రెడీ ES యాడ్ అయిపోయింది డస్ అనేది. సో డస్ ఎనీథింగ్ స్కేర్ యూ, ఇక్కడ ES యాడ్ అయింది కాబట్టి ఇక్కడ స్కేర్కి ఎస్ యాడ్ చేయలేదన్నమాట. డస్ ఎనీథింగ్ స్కేర్ యూ, లేకపోతే ఇక్కడ ఒక ES యాడ్ అవుతుంది, అక్కడ ఒక ఎస్ యాడ్ అవుతుంది అనమాట, అలా యాడ్ అవ్వదు. సో డస్ ఎనీథింగ్ స్కేర్ యూ కరెక్ట్. ఎనీథింగ్ టేస్ట్స్ గుడ్ వెన్ యు ఆర్ హంగ్రీ. ఎనీథింగ్ ఫుడ్ తీసుకోండి ఎనీథింగ్ ప్లేస్లో. ఇక్కడ ఫుడ్ సింగులర్ కాబట్టి టేస్ట్కి ఎస్ యాడ్ అయింది. ఓకే, టేస్ట్స్. సో ఆ విధంగా ఎనీథింగ్ టేస్ట్స్ గుడ్ వెన్ యు ఆర్ హంగ్రీ. సో ఈ విధంగా ఎనీథింగ్ని కూడా సబ్జెక్ట్గా వాడాను. ఎలాంటి సబ్జెక్ట్ అంటే సింగులర్ సబ్జెక్ట్గానే. నెక్స్ట్ నథింగ్ అంటే ఏంటి, జీరో థింగ్స్, ఏమి లేవు, నథింగ్, జస్ట్ నిల్ అనమాట. సో నథింగ్ మ్యాటర్స్ మోర్ దెన్ ఫ్యామిలీ. నథింగ్ మ్యాటర్స్ మ్యాటర్ ఎస్ యాడ్ అయింది, మ్యాటర్స్. సో నథింగ్ మ్యాటర్స్ మోర్ దెన్ ఫ్యామిలీ. సో ఇక్కడ కూడా నథింగ్ని సబ్జెక్ట్గా వాడాను. నథింగ్ చేంజెస్ ఇన్ ద క్వైట్ టౌన్. ఇన్ దిస్ క్వైట్ టౌన్. ఈ క్వైట్ టౌన్లో ఏమీ చేంజ్ అవ్వదు. ఇక్కడ కూడా నథింగ్ని సబ్జెక్ట్గా వాడా. నథింగ్ లాస్ట్స్ ఫర్ ఎవర్. ఈ ప్రపంచంలో ఏది కూడా జీవితాంతం లైఫ్ లాంగ్ అనేది ఉండదన్నమాట. ఓకే, నథింగ్ లాస్ట్స్ ఫర్ ఎవర్. ఏది నువ్వు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టు, ఎంత పెద్ద బ్రిడ్జ్ ఓపెన్ చేయి, ఫ్లైఓవర్ ఓపెన్ చేయి, ఎంత పెద్ద గొప్ప పూజలు చేసి పిల్లలు కానీ ఎవరైనా సరే, ఎవ్రీబడి అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు go away from this world.
and a new world has to come, new thing has to be created. That is the law of the nature, that's it. సో నథింగ్ లాస్ట్స్ ఫర్ ఎవర్, ఏది కూడా జీవితాంతం అలా ఉండిపోదు అనమాట. సో ఈ విధంగా నథింగ్ని కూడా మనం సబ్జెక్ట్గా వాడాను, సబ్జెక్ట్గా వాడి వెర్బ్కి ఎస్ యాడ్ చేసాను. అన్ని సింపుల్ ప్రజెంట్లో తీసుకున్నాం, ఎందుకంటే సింపుల్ ప్రజెంట్లో తీసుకుంటే మనకి సబ్జెక్ట్ సింగులర్ అయినప్పుడు వెర్బ్కి ఎస్ కానీ యాడ్ అవుతుంది కదా. సో అందుకని సింపుల్ ప్రజెంట్ తీసుకున్నా, మీకు కూడా ఈజీగా అర్థమవుతుందని. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఆస్క్ మీ, ఐ విల్ ట్రై టు క్రియేట్ ఎ న్యూ వీడియో ఫర్ యూ అండ్ ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్ ఇట్. జాగ్రత్తగా విన్న తర్వాత ఒక్కసారి మాత్రం ప్రాక్టీస్ చేయండి. అట్లీస్ట్ 1 టైం ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇది చాలా సింపుల్ అంటే సింపుల్ అనమాట. మనకున్న ఈ యొక్క వర్డ్స్ అనేవి మొత్తం 12 వర్డ్స్ ఉన్నాయి. 12 వర్డ్స్కి ఓన్లీ 4 అనేవి చూడండి. ఎవ్రీ వన్, సమ్ వన్, ఎనీ వన్, నో వన్, ఎవ్రీబడి, సంబడి, ఎనీబడి, నో బడి, ఎవ్రీథింగ్, సంథింగ్, ఎనీథింగ్, నథింగ్. సో ఈ విధంగా మనకి ఎవ్రీకి, సమ్కి, ఎనీకి, నోకి 1 యాడ్ చేశాను ఫస్ట్. అదే ఎవ్రీకి, సమ్కి, ఎనీకి, నోకి బడి యాడ్ చేశాను. నెక్స్ట్ అదే ఎవ్రీకి, సమ్కి, ఎనీకి, నోకి థింగ్ యాడ్ చేశాను అనమాట. సో ఫస్ట్ 1 యాడ్ చేసా 4కి, సెకండ్ 4కి మళ్ళీ బడి యాడ్ చేసా BODY, నెక్స్ట్ థర్డ్ 4కి మనకి థింగ్ యాడ్ చేసా THING థింగ్. ఈ విధంగా యాడ్ చేయడం వల్ల మనకి 12 వర్డ్స్ అనేవి ఫామ్ అయినాయి. ఈ 12 వర్డ్స్ కూడా ఎప్పుడు సింగులర్గానే వాడతాము, ప్లూరల్గా వాడే ఛాన్సే లేదనమాట. ఈ సింగులర్ కాబట్టి సబ్జెక్ట్ కూడా సబ్జెక్ట్ సింగులర్ అవుతుంది, దీన్ని సబ్జెక్ట్గా వాడతాము. సో దీన్ని ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటాము. వీటిని మనము వర్బ్ కూడా దానికి తగ్గట్టుగానే సింగులర్ వర్బ్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ నౌ. ఇంగ్లీష్ క్లాసులు, ఆఫ్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. ఆ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది, అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి మనకి 4 స్తంభాల సెంటర్ నుంచి కొంచెం లోపల శంకరమఠం వారి వీధి, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఆఫ్ 5 minutes. You can join offline classes and learn a fluent English.